ఈరోజు అమ్మ వాళ్ళైతే ఊరు నుంచి వస్తున్నారండి. మధ్యాహ్నంగా బయలుదేరారు. ఇంటికొచ్చేసరికి 4, 5 అవుతుందనమాట. ఇంకా సాయంత్రంగా కొంచెం ఏదైనా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను. యాక్చువల్‌గా దోసకి వేశాను. ఇంకా మినపప్పు కూడా గుర్తొచ్చి టక్కని వేశాననమాట. అరే సాయంత్రంగా వస్తారు కదా! ఏదైనా వేడివేడిగా చేస్తే బావుంటది. పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళైతే పర్టిక్యులర్‌గా ఇది ఏం పెట్టారు, ఏం చేశారని పట్టించుకోరులేండి. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకా రేపటి నుంచి కొంచెం పిల్లలు అందరం ఉంటాం కాబట్టి నిన్నటి వరకు ఇడ్లీ ఉంటే పొద్దున కూడా ఇడ్లీ పెట్టాను. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇడ్లీ కంటే దోశ బెటర్‌గా ఉంటది. అందుకని చెప్పేసి దోసకు కూడా కడిగి నానబెట్టేసి పక్కన పెట్టేశాను. సో, ఇవన్నీ కౌంటర్ మీద ఎక్కువ పని అనిపిస్తది కదా! అందుకని చెప్పేసి కడిగేసి పక్కన పెట్టానమాట సెపరేట్‌గా. ఇప్పుడు ఏ అడ్డం లేకుండా కౌంటర్ కూడా నీట్‌గా ఉంటది. కౌంటర్ మీద ఏవంటే ఉన్నాయనుకోండి నాకు చాలా చికాకుగా అనిపిస్తదనమాట. అందుకని తీసి అన్నీ పక్కన పెట్టాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు కూడా పిల్లల్ని స్కూల్‌కి పంపించా. ఆ రోజు డే వచ్చేసి థర్స్‌డే అనమాట. ఇంక మళ్ళీ రేపు అమ్మ వాళ్ళు వచ్చారనుకోండి వెళ్ళరు. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం చెప్పి పంపించాను. మధ్యాహ్నం నుంచి ఇంక ట్యూషన్ లేకుండా ఇంటికొచ్చేసేయండి అని చెప్పి. పప్పుచారు అయితే చేస్తున్నానండి. నిజం చెప్తున్నా ఆ రోజు ఎంత వరస్ట్‌గా కుదిరిందంటే, అంటే ఎవరైనా వస్తున్నారన్నా, ఏదన్నా ఎక్కువ పనుంది అంటే టెన్షన్‌లోనే నేను పనులన్నీ పాడు చేసేస్తాను. అలాగే ఈరోజు ఒక వరస్ట్ పప్పుచారు చేశాననమాట నా లైఫ్‌లోనే. నిజంగా ఎంత పుల్లగా అయిపోయిందంటే అండి, ఏ లోకంలో వేసానో ఏమో తెలీదు కానీ చింతపండు వేసేసాను. అందులోను పప్పుచారు ఎక్కువసేపు ఉడికిందనమాట. ఆ టైంలో మా ఫ్రెండ్స్ కూడా రావడం వల్ల వాళ్ళతో బాతాకాని వేసుకుంటూ అలా పాడు చేసేసాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసి మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్